యొక్క తీరుని ఏ రకంగా చెప్తారు సార్ మీరు? నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాళ్ళ డబ్బుల నుంచి వరకు అదే ప్రజల ఆస్తులే కదా. ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ రాష్ట్రంలో కొంతమందికి ఇస్తారు, 130 మందికి ఇస్తున్నారు అనుకుందాం. లేదా ఒక ఉన్న వెల్ఫేర్ స్కీమ్స్ కంటే జనాభా కంటే కార్డులు ఎక్కువ మంది స్కీమ్ తీసుకుంటున్నారు అంటున్నారు. పేదరికం కంటే కూడా పేదరికం 30% అంటారు. కార్డులు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్న వాళ్ళు 60% చూపిస్తారు. ఏ ఇతలాటం ఏ ప్రభుత్వం చెప్పదు. ఇప్పుడు వీటిలందరినీ ఎవరిని కంట్రోల్ చేయాలంటే, ఇప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులు డబ్బులు వృధా చేసేసి అప్పు చేసి పప్పు కూడా అనుకుంటే కుటుంబం పెద్ద మందలించాడు, ఒరే బాబు ఒరే పెద్దోడా కొంచెం ఖర్చు తగ్గించరా, ఒరే చిన్నాడా కొంచెం ఖర్చు తగ్గించారా అని మందలించాలి. ఆ పెద్దోడే అప్పు చేసి పప్పు కూడా తింటుంటే పిల్లలకి ఎక్కడ భయం ఉంటుందండి? ఇక్కడ పెద్దోడు ఎవడంటే కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ధీటుగా వెల్ఫేర్ స్కీమ్స్ ప్రవేశపెట్టి వెల్ఫేర్ స్కీమ్స్ పరిపాలన అన్నట్టుగా డబ్బులు పంచిపెట్టేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసేది ఎవరండి? అలాగే ప్రజలకు ఎవరు డ్రామా ఆర్టిస్ట్ అంటున్నారు కదా, నేను అది ముందు చెప్పడం మర్చిపోయా. అందరికంటే చంద్రబాబు నాయుడు గారి కంటే, జగన్మోహన్ రెడ్డి గారి కంటే, నరేంద్ర మోడీ గారి కంటే కూడా పెద్ద డ్రామా ఆర్టిస్ట్ ఎవరంటే ఓటేసి గెలిపించినవాడు, నాతో సహా. ఈ ఓటేసి గెలిపించేవాడికి వెల్ఫేర్ స్కీమ్స్ ఉండాలి, అన్ని ఇచ్చేయాలి. అమ్మ తడి నాన్న తడి రోజుకు ఒక 1000 కోట్లు, రోజుకు 1000 రూపాయలు 2000 రూపాయలు ఇచ్చేయాలి. మళ్ళీ ఓటు వేసినప్పుడు రోజు ఎలక్షన్ 15 రోజులు రోజు బిర్యానీ ప్యాకెట్ ఇవ్వాలి, ఒక మందు చేసి ఇవ్వాలి. ఓటేసి ముందు 3000 5000 రూపాయలు డబ్బు ఇవ్వాలి. మళ్ళీ ఇంట్లోకి ఒక కుక్కర్ సెట్టో ఏదోటో గాజులో బంగారం ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చి వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చేయాలంటే ఎక్కడి నుంచి తెస్తారండి? చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం, పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం, లేదా రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాత్రం ఎక్కడి నుంచి తెచ్చేస్తారండి? ఈ ప్రజలు డ్రామా ఆర్టిస్టుల కింద మాట్లాడడం మానేసి, యాక్ట్ చేయడం మానేసి, వాస్తవాల బేస్ మీద ప్రజలు నాయకులు ఎన్నుకోవడం నేర్చుకుంటే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా పట్టే దౌర్భాగ్యము, దుర్భర పరిస్థితులు పోయే పరిస్థితులు వస్తాయి సార్. రైట్ సత్యం గారు, ఎస్ అందుబాటులో ఉండండి సార్, మళ్ళీ మాట్లాడతాను. మనతోటి విజయశేఖర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, టీడీపీ అధికార ప్రతినిధి. ఆయనతో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం మీకు. నమస్కారం విజయశేఖర్ రెడ్డి గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు పొద్దున, ఈరోజు అనుకుంటా. మహిళలను మోసం చేసిన చంద్రబాబు మహిళా దినోత్సవం రోజు మరొక డ్రామా రక్తి కట్టించారు. ఏ ఒక్క హామీను అమలు చేయకపోయినా అన్నీ చేసేసినట్టుగా డ్రామాలు ఆడుతున్నారు అని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ పథకానికి 3 బడ్జెట్లో అతిగతి లేదు, కానీ అనేక పథకాలను రద్దు చేసిన చంద్రబాబుకు మహిళా సాధికారత గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. 3 రోజుల్లో చంద్రబాబు మరి ప్రభుత్వం 3 డ్రామాలు చూపించిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ఒక డ్రామా, పగటి వేషాలు వేసుకున్న ఒక ఎమ్మెల్యేతో మరో డ్రామా. ఇది అండర్లైన్. ఎవరు పగటి వేషాలు వేసుకునే ఎమ్మెల్యే ఎవరో మరి మీరెవరు అనుకుంటారో మీరు చెప్పాలి. ఈ రెండింటికి కొనసాగింపుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు చంద్రబాబు మరో డ్రామాకు తెరలేపారని ఆయన అక్కసాళ్ళకెక్కారు. 50% ఉన్న మహిళలకు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని తెలిపారు. నిజమేనంటారా సార్? ఇప్పుడు ఒక తండ్రికి ఒక బిడ్డకు 10 రకాల చాక్లెట్లు, బిస్కెట్ రకరకాల ఇచ్చా అనుకోండి, వాటిని చూసి ఏదో ఒక రకమైన చాక్లెట్ లేకపోతే ఒక రకమైన బిస్కెట్, ఒక రకమైన చాక్లెట్ అని ఆ పిల్లలు బిస్కెట్ ఉందండి. ఇప్పుడు సూపర్ సిక్స్ భాగంగా మనం 80-90% హామీని అమలు చేస్తున్నాం చూస్తున్నారు. ఇప్పుడు అమ్మకు తల్లికి వందనం దాంట్లో భాగంగా ఈరోజు 67 లక్షల మంది బిడ్డలకు మనము 15,000 లెక్కన ప్రభుత్వం అందిస్తున్నాం. అట్లాగే అబాబాబులకు ఒకరు ఉన్నారు, లేదంటే ప్రతి ఒక్కరు అక్కడ లేడీస్ లేడీస్ ఉన్నారు ఏంటంటే వారికి 4,000 రూపాయలు ఖర్చు తీసుకున్నాం. తర్వాత మగవారికి లేని విధంగా వారికి మాత్రమే మనకు బస్సుల్లో బస్సు సౌకర్యం ఫ్రీ కల్పిస్తున్నాం. అట్లాగే గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఇట్లా రకరకాలుగా మనం చేస్తున్న పనులు కట్టకపోతే ఏం చేస్తామండి? ఇట్లా రకరకాల పనులు మనం చేస్తున్నాం. ఇక్కడ చేంజ్ ఏదైనా ఒకటి ఉందంటే సార్, అది ఆడబిడ్డని ఇది 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఈ రోజు మీరు ఒకసారి గమనించండి, సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు ఆయన ప్రభుత్వం, ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో ప్రతి రూపాయలు పరిస్థితి సంక్షేమ పథకాల ద్వారా
ఈ రోజు 70,000 కోట్ల రూపాయలు ఈ రోజు ప్రజలకు అర్థం చేస్తోంది. ఆ రోజు మీరు మాట సార్ ఇప్పుడు అమ్మకపోయినారు బిడ్డలకు మీరు ఆ రోజు అమ్మఒడిని అమలు చేస్తామన్నారు. ఒక బిడ్డకు ఒక ఇంట్లో ఒక బిడ్డకు మాట్లాడుతున్నారు. విజయశేఖర్ రెడ్డి గారు ఒకటి సార్ ఇందాకడ ఎవరైతే మన అక్షర్ సత్యం గారు ఏదైతే సీనియర్ జర్నలిస్ట్ చెప్పారో దానిలో కొంత ఏకీభవిస్తూనే రాజకీయ పార్టీ నేతలందరూ కూడా రాజకీయ నేతలు ఇక పప్పు బెల్లాలు పంచినట్టుగా మేనిఫెస్టోలో మేము అవి ఇస్తాం ఎప్పుడు ఆపుతారు సార్? మరి ఇప్పుడేమో వాస్తవాలు మాట్లాడతారు, జనాల్లో మీరు మేనిఫెస్టోలు ఇచ్చినప్పుడు మాత్రం వాస్తవాలు మీరు మాట్లాడరు. అప్పుడు ఓన్లీ హామీలు మాత్రమే ఇస్తారు. నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, నేను అనేది ఎవరైనా కూడా మీరు ఇప్పుడు వాస్తవాలు మాట్లాడే మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంవత్సరాలు పరిపాలించున్నారు. ఇది సాధ్యాసాధ్యాలు అవుతాయా లేదా ఆయన బేరీజు వేసుకోవద్దండి. ఎందుకు అప్పుడు హామీలు ఇచ్చారు, ఎందుకు ఇప్పుడు నెరవేర్చలేకపోతున్నారంటే ఏం చెప్తారు మీరు చెప్పండి సార్? నేను ఒకటున్నా ఆ 10 హామీల్లో 10 హామీలు మొట్టమొదటి చెల్లించిన అమలు చేయొచ్చు, ఒకటో రోజు చేసే అవకాశము సార్. ఇప్పుడు రకరకాల పన్నుల ఆదాయాన్ని తీసుకోవాలి, కేవలం అప్పుల మీద బతకలేము, ఆదాయాన్ని కూడా తీసుకోవాలి. నిధి అమలు ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే సార్ ఉన్న అంటే కావచ్చు, రకరకాల పెన్షన్స్ గవర్నమెంట్ ఫండ్ కావచ్చు, రకరకాల వరకు ఖర్చు పెడుతున్నాం. విజయశేఖర్ రెడ్డి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, మీ వాయిస్ కంప్లీట్గా బ్రేక్ అవుతూ వస్తుంది. ఒకసారి సరి చూడండి, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం ఒకసారి విజయభాస్కర్ రెడ్డి గారితో మాట్లాడదాం. వైసీపీ నేత విజయభాస్కర్ రెడ్డి గారు క్లియర్గా ఉందా? బాగా క్లియర్గానే ఉందండి. ఎస్, మాట్లాడండి. మిమ్మల్ని అడిగాను కదా ఇందాక, చెప్పండి మీరు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానిలో ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో పూర్తి స్థాయిలో వాస్తవం ఉందండి. అసెంబ్లీలో 164 మంది వాళ్ళ సభ్యుల ఆధ్వర్యంలో చెప్పినవన్నీ అబద్ధాలే, ఏ ఒక్కటి నిజం లేదు. అబద్ధాలు వల్లించడంలో చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడరు, ఆయనకి పేటెంట్ రైట్స్ ఉన్నాయి. దానికి ఆయన వ్యక్తిగతంగా కాబట్టి మేము దానికి కూడా మాట్లాడం. ప్రతిపక్షం ఆయన లేదు కాబట్టి ఆయన ఏం మాట్లాడినా చెల్లుద్దు అనే విషయం అర్థమవుతుంది కాబట్టి ఆయన మాట్లాడుతూ పోతున్నాడు. చిన్న ఒక్క విషయం అండి, 6 లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చామన్నారు. ఎక్కడో ఉదాహరణకి ఒక లిస్టు చూపిస్తున్నాడు, 1 లక్ష ఉద్యోగాల లిస్టు. అది సరిపోదు అబద్ధానికి ప్రతీక. ఇకపోతే నిన్న మహిళా దినోత్సవానికి వచ్చారు. మహిళా దినోత్సవానికి వచ్చి మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాము, ప్రతి మహిళలకి సాధికారికత కల్పిస్తాము అని చెప్పడంలో ఎవరికన్నా కొంతమంది కన్నా ఆయన మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా చేసినట్టు ఎక్కడన్నా రుజువు చేయగలుగుతారా ఈ 2 సంవత్సరాల పరిపాలనలో? లేదు కదా. లేకపోగా అందరూ ఇప్పుడు మహిళా దినోత్సవంలో అక్కడ వివాహాలైన మహిళలు ఉన్నారు, పెద్దలైన మహిళలు ఉన్నారు, యువకులు ఉన్నారు. వాళ్ళందరినీ ఒకళ్ళు వద్దు ముగ్గురు ముద్దు అని ఇప్పుడు ఆయన చెప్పాలనుకున్నది మహిళా దినోత్సవం సందర్భంగా ముగ్గురు పిల్లలు కానండి అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడే తప్ప అసలు అక్కడికి వచ్చినటువంటి మహిళలు పెద్దల, వివాహాలైన వాళ్ళ, పిల్లలు ఉన్నోళ్ళ, పిల్లలు లేనోళ్ళ, ఎవరికి చెప్పాలి? మరి ఆ రకంగా రూల్ పాస్ చేయమండి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతున్నాను. 80s లో సంజయ్ గాంధీ గారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ఓళ్ళ మీద పడి ఎగబడి జనాన్ని పట్టుకొని ఆపరేషన్ చేపించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు
అప్పుడు కేంద్రం ఒక సర్క్యులర్ జారీ చేసింది, దాని మీద రాష్ట్రాలన్నింటిలో ఆ రకంగా చేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సర్క్యులర్ జారీ చేయమంటే వాళ్ళ కుటుంబం నుంచే మొదలు పెట్టమనండి, ఇద్దరిని ముగ్గురిని కనమనండి, అంటే రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి చెందుతుంది ఆయన చెబుతున్నాడు కదా, జనాభా ఉంటే అభివృద్ధి చెందుతుంది. ఇకపోతే